శ్రావణ మాసం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొంతమంది బుల్లితెర నటీనటులు మాత్రం ఇప్పటికే వరలక్ష్మి వ్రతం జరుపుకొని అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా మంచి విజయం అందుకున్న సిరి హనుమంత్ తన ప్రియుడు శ్రీహాన్తో కలిసి వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు. ఇలా సిరి తన వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయిపోయాయి. అదేవిధంగా తాజాగా ప్రియాంక జైన్ కూడా వరలక్ష్మి వ్రతం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేయడమే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు ఆహ్వానించి వారికి తాంబూలం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వరలక్ష్మి వ్రతం వేదికలో భాగంగా ప్రియాంక ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. చాలా సాంప్రదాయబద్ధంగా ఈ పూజా వేడుకలు నిర్వహించారని తెలుస్తుంది. ఇక ఈ పూజా కార్యక్రమం భాగంగా ప్రియాంక తన తల్లితో కలిసి ఈ వ్రతం ఆచరించారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ కూడా త్వరగా పెళ్లి కావాలి అంటూ ఆశీర్వదించారు. ఇలా ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎంతోమంది ప్రియాంకపై విమర్శలు మెప్పిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేయడం ఏంటంటూ కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై విమర్శలు చేస్తున్నారు. ఇక పెళ్ళే కాకుండా సిరి తన ప్రియుడితో కలిసి పూజలు చేయించుకోవడం, ప్రియాంక తన తల్లితో కలిసి పూజలు చేసుకోవడం, పెళ్లి కాకుండా వ్రతాలు చేసుకోవడం ఏంటి అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ వరలక్ష్మి వ్రతము వెనుక భక్తి కారణమా, యూస్ కోసమే అలా చేస్తున్నారా, వీరిపై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే మరి కొంతమంది మాత్రం వీరికి ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కాని వారు కూడా తల్లితో కలిసి పూజ చేసుకోవడంతో తప్పులేదు అంటూ ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ప్రియాంక జైన్ ఇటీవల వరుస బుల్లితెర కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈమె మరో బుల్లితెర నటుడు శివకుమార్తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంటకు కూడా పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు.